సూర్యాపేట జిల్లా కేంద్రంలో సాయి సంతోషి జ్యువెలర్స్ నందు జరిగిన దొంగతనం ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ నరసింహ స్థానిక డీఎస్పీ పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరు, చుట్టుపక్కల ప్రదేశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సాయి సంతోషి జ్యువెలర్స్ నందు జరిగిన దొంగతన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ నరసింహ స్థానిక డీఎస్పీ పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరు, చుట్టుపక్కల ప్రదేశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసును ఛేదించడానికి 5 పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, దొంగతనానికి పాల్పడ్డ వారిని త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్గంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు పరిశీలించాలని, ఆధారాలను సేకరించాలని సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు. పోలీస్ టీమ్స్ క్లూస్ సేకరిస్తున్నారు అన్నారు. ప్రజలు, వ్యాపారాలు, కమ్యూనిటీ రక్షణలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట స్థానిక డీఎస్పీ ప్రసన్నకుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, పోలీస్ టెక్నికల్ టీమ్స్, క్లూస్ టీమ్స్ సిబ్బంది ఉన్నారు. రెగ్యులర్గా నైట్ కూడా చెప్పాను సార్, నైట్ కూడా 2 సార్లు చెప్పాను. ఒకసారి రండి సార్ అలాగే ఫింగర్ ప్రింట్స్ అంటారా? క్లూస్ టీమ్ వచ్చిన తర్వాత క్లూస్ టీమ్ వచ్చారు ఎట్లా ఉంది సార్ అంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ సార్. 500 yards వెనకాల ఉంది సార్ ఓపెన్. అదే సార్ శంకర్ విలాస్ అవును సార్, బాలాజీ సార్ మ్యాక్సిమం అయితే 50 చూస్తే సార్. ఎందుకు లేదు సార్, ఉన్నాయి సార్. అవును సార్, బాలాజీ జిల్లా కేంద్రంలో సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో నిన్నటి నైట్ దొంగతనం జరిగినటువంటి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే లోకల్గా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీస్, సిసిఎస్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ అందరం, మైసెల్ఫ్, డిఎస్పీ అండ్ సిఐ అందరం విజిట్ చేయడం జరిగింది. ఇందులో ప్రైమరీగా మనకు చూసినట్లయితే ఇది ఫ్రంట్ సైడ్ సాయి సంతోషి జ్యువెలరీ షాపు, గార్డింగ్ కూడా ఉంటుంది, సీసీటీవీలు ఉన్నాయి. బ్యాక్ సైడ్లో వీళ్ళ యొక్క ఆర్నమెంట్స్ పెట్టుకునేటువంటి విలువైనటువంటి ఏదైతే స్టోరేజ్ పాయింట్ ఉందో ఆ స్టోరేజ్ పాయింట్ పక్కనే బాత్రూమ్ ఉంటుంది. ఆ బాత్రూమ్కి అవుట్ సైడ్ నుంచి ఇంకొక బాత్రూమ్ ఉంటుంది. అఫెండర్స్ బాత్రూమ్కి ఉన్నటువంటి 2 బాత్రూమ్లకు మధ్యలో ఉన్నటువంటి గోడని హోల్ చేసుకొని అక్కడ స్టోరేజ్ పాయింట్ దగ్గరికి వచ్చి దానికి ఉన్న షట్టర్ని గ్యాస్ కట్టర్ తోటి కట్ చేసి లోపలికి ఎంట్రీ అయ్యి మనకు అఫెన్స్
చేసినట్టు మనకు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అవర్ క్లూస్ టీమ్ ఈజ్ కలెక్టింగ్ ది క్లూస్ అండ్ ప్రీవియస్లీ ఈ టైప్ ఆఫ్ ఎంఓ ఉన్నటువంటి అఫెండర్స్ మీద డేటా తీస్తున్నాం. మనకు 2011లో కూడా సిమిలర్ అఫెన్స్ ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ జరిగినట్లు మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి వివరాలు. దీంతో పాటుగా లోకలైజ్డ్ ఇన్ఫర్మేషన్, లోకలైజ్డ్ సరౌండింగ్ ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో క్లూస్ కలెక్ట్ చేస్తున్నాం. సటన్లీ వీ విల్ డిటెక్ట్ దిస్ కేస్. సో ఇప్పటికి ఇంకా ప్రాథమికంగా మనకి ఎంత అనేది వాళ్ళ ఒక నిర్ధారణకు రాలేదు. సో వచ్చిన తర్వాత, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇంకా ఉంది, సో మెయిన్గా ఎంత ప్రాపర్టీ పోయింది అనేది ఆ పిటిషనర్ ఇచ్చేటువంటి వివరాలను బట్టి మనకు తెలుస్తుంది. దే ఆర్ టెల్లింగ్ 15 kgs 18 kgs అని చెప్తున్నారు. బట్ చాలా ప్రాపర్టీ ఉంది, అదంతా ఎలిమినేట్ చేసుకున్నాక యాక్చువల్లీ ఎంత పోయింది అనేది ఒక నిర్ధారణకు వస్తాం. సో వీఆర్ డిప్యూటింగ్ ఒక 5 teams డిప్యూట్ చేసినాం. వేరియస్ యాంగిల్లో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. ఇప్పటికీ మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి వివరాల ప్రకారం ఇది మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ లోకలైట్స్ అయి ఉండొచ్చు, లేదా ప్రీవియస్ అఫెండర్స్ అయి ఉండొచ్చు. ఇంకా మనము న్యాచురల్గా దిస్ టైప్ ఆఫ్ అఫెన్స్ బయట రాష్ట్రాల వాళ్ళు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. రైట్.